వెల్కమ్ టు టీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు ముఖ్య సమాచారం మీకోసం. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న మోస్ట్ ఎకనామికల్ ప్యాకేజ్ దయాచకం కేవలం 499 రూపాయలతో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, రెయిన్బో విస్టా పక్కన, మూసాపేట్. 8008-0414 9000097980. నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం కానున్నారు. మరోవైపు నియోజకవర్గానికి చెందిన సుమారు 2000 మంది ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రజా వేదిక నిర్వహించనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో భేటీ అయి కీలక సూచనలు చేయనున్నారు. జిల్లా అధికారులతో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. హోల్సేల్ మార్కెట్ సార్ ఇది. ఈ హోల్సేల్ మార్కెట్ లో, వెజిటబుల్స్ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 40 మంది. 40 షాపులు ఉన్నాయి. ఎంత వేస్ట్ వస్తూ ఉంది? డైలీ టన్ను వస్తుందండి. 1 టన్ను వస్తుంది. ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ ఎంత పెట్టారు? ఇది 150 సార్, 150 kgs పర్ డే సార్. అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్. 150 kgs పర్ డే. వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్. అంటే ఇది 25 డేస్ కావాలా? 25 డేస్ వస్తుంది సార్. 25 డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ బిల్ ఉంటుంది సార్. ఇది మళ్ళీ 25 డేస్ సైకిల్ సార్. ఎవ్రీ అంటే కాదు అడిగేదని. 25 డేస్ అంటే ఎవ్రీ డే 1 టన్ వస్తుంది. వీళ్ళకి 1 టన్ వస్తుంది. 1 టన్ వస్తుంది. మనం ఇవ్వగలిగే ప్రస్తుతం 150 kgs మాత్రమే ఇస్తున్నాం. ఈ బిన్ను మాత్రం. అది ఇవ్వాలంటే పెద్ద బిన్ను, మనం పెద్దది ఇవ్వాలి సార్. ఇది దిస్ కెన్ హ్యాండిల్ 1 టన్ సార్. అప్పుడే వాట్ ఇస్ ది కాస్ట్ దట్? దీనిది ఇప్పుడు చిన్నదైతే 3 lakhs అన్నారు సార్. దీనికి మాట్లాడాలి సార్, మాట్లాడి చేస్తాం. సో ఇట్ విల్ టేక్ 15 days టు. అయినా కూడా 1 టన్ వచ్చినా కూడా మళ్ళా మీకు ఇక్కడ పెట్టినా కూడా ఎవ్రీడే 1 టన్ కదా? ఎవ్రీడే 1 టన్ సార్. దట్ మీన్స్ 25 టన్స్ ని మీరు చేయాలి. 25 టన్స్ చేస్తే మళ్ళీ రొటేషన్ లో వస్తుంది. అవుట్పుట్ విల్ బి 1/3 సార్. Output will be 1/3. It's okay, but 25 tons 1/3 వస్తే 8 tons. 8 tons. What is the returns? అదే సార్, 8 tons రిటర్న్స్ వచ్చేసి సార్. కంపోస్ట్ వచ్చేసి మనం అనుకునేది 12 rupees per kg వేసుకుందాం సార్. ఓకే. సో 8 tons ఇంటూ మనం 12 rupees వేసుకుంటాం సార్. ఒకటి. రెండోది లీచెట్ విల్ కమ్ సార్. లీచెట్ ఎంత గమ్మగలుగుతారు? లీచెట్ వచ్చేసి అదే సార్, బాటిల్ మీద 440 అన్నారు సార్. మనం 50 rupees లెక్కన చెప్తున్నాం సార్. మనకు అయ్యే ఇన్పుట్ కాస్ట్ ఏమంటే సార్, ఇనాకులం డైలీ మనకి ఒక బ్యాగ్ వేయాల్సి వస్తుంది సార్. దీనికి ఆల్మోస్ట్ మెషిన్ ఆపరేషనల్ కాస్ట్ ఎంత సార్? దీనికి 2 ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్, వాట్ ఈస్ ది ఆపరేషనల్ కాస్ట్? రెండో తీసేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్? దట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ యూ ఆర్ టేకింగ్. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ 25 డస్ట్బిన్స్ కావాలా? ఇక్కడవి 1 టన్ అయినా అంటే 1 టన్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో 26 డేకి వస్తుంది. అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 25 1 టన్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పెట్టండి. ఇప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా? మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలమండి. ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాళ్ళు 3 గంటలకు వస్తామండి. 7 మార్కెట్ అయిపోద్దండి. ఎవరికాళ్ళు వెళ్ళిపోతాం. అట్ట కాదు కదా. మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా. క్రమశిక్షణ ఉంది, వాళ్ళు చేయాలి. అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం. మార్కెట్ వాళ్ళు కొంటారు. కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ. మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు. అలాగేనండి. ఎక్కడ చూసినా చెత్త వేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం. మీకు నష్టం రాకూడదు, ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి. ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు బాగుపడాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ప్రభుత్వం చెప్పే మాట మీరు వినాలి. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే చెప్తే రోడ్డు ఏం చేశారండి. ఆ రోడ్డు గోతులు బాగుండేది కదండి.
ఎమ్మెల్యే చెప్తే అన్ని పనులు చేస్తాం, మీరు కూడా వర్కౌట్ చేయండి. నేను ఒకటి చెప్తున్నా, సమాజంలో అందరిలో మార్పు రావాలి. అవునండి. ఏదో ఇదేదో ఆఫీసర్ల బాధ్యత, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఆయనకి ఏదో లాభం వస్తుంది, నాకేం లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు. అవునండి. మేము ఫెసిలిటేటరే, మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరు వ్యాపారం చేస్తున్నారు, 10 రూపాయలు సంపాదించుకోవాలి. అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్తంతా ఒడుస్తారు, అవునండి. ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, లేదంటే పక్కింట్లో వేస్తారు. మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పక్క షాప్లో వేస్తారు. ఎందుకంటే ఇంటింటికి మున్సిపాలిటీ వారు ఇచ్చారు కదండి, అందులో వేసి చేస్తున్నారు. ఇంకా పూర్తిగా జరగల. అవునండి. ఇంకా పూర్తిగా జరగలేదు, సక్సెస్ కాలేదు. కొద్దిగా అయింది, 20, 30, 40 ఆ మున్సిపాలిటీలో ఉండే అధికారులు ప్రజాప్రతినిధులు బట్టి కొంతవరకు అయింది. అట్టగా నేను ఇప్పుడు ఎక్కడ చూసినా 100% కాదు. ఇప్పుడు చూశాను మీ ఊర్లో రోడ్లో నీళ్ళు నిలిచిపోయినా, ఏది మురికి కాలువల్లో. అవునండి. మరి ఎట్లా? ఇంకెక్కువ నీళ్ళు వచ్చిందనుకో ఎక్కడికి వస్తాయి? మీ ఇళ్ళ మీదకి వస్తాయి, మీ షాపుల మీదకి వస్తాయి. ఇంకోటండి, చిన్న విషయం మీతో చెప్పాలండి. మాది బయటపోరండి, పక్కనే విలేజ్. ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఎవరికే పట్టాలు గట్ట ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు రాజకీయంగా అందరూ పట్టాలు ఇచ్చేయరు, మొత్తం మడుగంతా పూర్తి చేయరండి. డ్రైన్ అంతా అందుకు వెళ్ళిందండి, ఎక్కడి నుంచో వచ్చి డ్రైన్ అండి. పూర్తి చేసుకుని మీరు వర్షాకాలంలో మునిగిపోతున్నాను మొత్తం. అన్నీ చేశారు, అవి కూడా తీసుకోండి, ఏం చేయాలో చేస్తాం. ఇది కూడా వర్కౌట్ చేయండి, మీరు నేను మాట్లాడతాను. దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. మార్కెట్లోకి వస్తారా? ఇంకా ఒక రౌండ్ వేయండి, రండి మీరు వచ్చినట్టు. మీరు ఏం వాడుతున్నారు? మేము కూడా అదే వాడాలండి ఆరోగ్యానికి. వెజిటబుల్ మార్కెట్ సార్, హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ టౌన్లో ఉంది సార్. ఇది 2000 టౌన్లో వీళ్ళందరినీ 2002లో వీళ్ళందరూ కలిసి ఇక్కడ సైట్ ఇవేనా షాపులు? ఎంతేనా? మార్నింగ్ 3 to 7 ఉంటుంది సార్. ఏ షాప్ ఇది? ఆలు షాప్ సార్. ఆలునా? ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఎక్కడి నుంచి? మహారాష్ట్ర. ఎక్కడి నుంచి? ఏంటమ్మా, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఏ సబ్జెక్ట్ అమ్మా? BCA తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మా గుడ్. చిన్నప్పటి నుంచి టైం తక్కువ. థ్యాంక్ యూ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యం బాగుండాలి అని అంటే మనం వ్యక్తిగతంగా మనం ఎంత శుభ్రతగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అప్పుడే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే తన పనులను తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉంటేనే అంటే ఒక గృహిణి అయినా, ఒక విద్యార్థి అయినా, ఒక రైతు అయినా, మరి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తన పనులు సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆ రకంగా మానవ వనరుల్ని మనం పరిపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మరల్చాలి, ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్గా మరల్చాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని మరి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ రోజుగా పరిగణలోకి తీసుకొని ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా
ఒక మెసేజ్ని ఈవేళ అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి రేపు ఉదయం మరి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మరి రేపు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆయన రేపు ఉదయం 8 గంటలకి మరి ఏదైతే ఇక ఎన్టీఆర్ పార్కు పరిశుభ్రత కార్యక్రమంలోను, తదనంతరం ఏదైతే ఇక్కడ కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ యొక్క కూరగాయల హోల్సేల్ మార్కెట్ నందు కూడా పాల్గొని అక్కడ వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలనే దాని మీద ఆయన ఒక మెసేజ్. మరి తదనంతరం ఏదైతే మరి గత 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైనటువంటి ఏదైతే పార్కులు కానీ ఏదైతే శానిటేషన్ కానీ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని P4 మోడల్లో దాన్ని ఎట్లా మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆ పార్క్స్ మీద కూడా ఒక గైడ్ లైన్స్, మరి తదనంతరం ఏదైతే పబ్లిక్ తో మరి అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యేటువంటి విధంగా ఆ శానిటేషన్ వర్కర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ స్కూల్ నందు ఇక్కడ ఒక మరి గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయడం, దీని తదనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్యాడర్ తోటి కూడా మీటింగు, తదనంతరం ఈ యొక్క 2047 విజన్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు మరి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు స్థానిక శాసన సభ్యులు రాధాకృష్ణ గారితో కలిసి నేను, అదేవిధంగా మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు అందరం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే గత 5 సంవత్సరాల విధ్వంసం పాలన నుండి గత 5 సంవత్సరాల చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం అందించినటువంటి ఆ వారసత్వ చెత్తను తొలగించేటువంటి విధంగా మళ్ళీ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మళ్ళీ ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా, ఆనందాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ప్రక్రియలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.